హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఏంటి ఏదో కలిపేస్తున్నా అనుకుంటున్నారా? సో ఇదైతే జ్యూస్ అండి. ఈరోజు నేనైతే కర్బూజా జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో నా చేతిలో ఉన్న ఫ్రూట్ పేరేంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయింటుంది అనుకుంటున్నాను. అండ్ మా సైడ్ లాంగ్వేజ్లో వచ్చేసి దీన్ని వచ్చి చక్కెరకాయ అంటామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కర్బూజా అని పిలుస్తారండి. సో దీని ఫ్లేవర్ ఓపెన్ చేయగానే మాత్రం నిజంగా దీని స్మెల్ మాత్రం ఇల్లు మొత్తం గుమగుమలు ఆడుతుందనమాట. అంత బాగుంటుంది స్మెల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, నేను ఈ ఫ్రూట్ కొంచెం పెద్దగా ఉండడం వల్ల ఒకటి మాత్రమే తీసుకున్నాను అనమాట. సో ఇందులో ఉన్న సీడ్స్ మొత్తాన్ని కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నా. సో ఈ సీడ్స్ని మనం డ్రై సీడ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, సలాడ్స్లో కానీ ఐస్ క్రీమ్స్లో కానీ అలా డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. అండ్ ఈ ఫ్రూట్ మొత్తాన్ని కూడా తీసేసుకొని వీటిని అయితే బౌల్స్ లాగా అయితే చేసేసుకున్నా. చాలా బాగుంది కదా. ఇందులో అయితే లాస్ట్ ఎండింగ్లో జ్యూస్ ఇందులోనే పోసుకుందామని, అండ్ ఇందులో తాగితే బాగుంటుంది అనేసి నేను ఇట్లనే పెట్టుకున్నాను అనమాట. అండ్ ఈ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో బాడీలో ఉన్న హీట్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా తగ్గించేస్తుంది. అలానేసి ఎక్కువగా తాగకండి, కోల్డ్ చేస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఫ్రూట్ మొత్తాన్ని తీసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. దీన్ని అయితే మనం చేతితో క్రష్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమంది మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటారండి. సో నేనైతే చేతితోనే క్రష్ చేసుకుంటున్నా, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ దీనికోసం నేనైతే పొడి బెల్లాన్ని అయితే తీసేసుకున్నాను. అది కూడా వైట్ కలర్ది, చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ ఇందులో వాటర్ అయితే పోసేసుకున్నాను. ఎందుకు అనుకుంటున్నారు కదా, సో ఇలా వాటర్ పోసుకోవడం వల్ల ఏంటంటే మనం బెల్లంలో ఏదైనా మట్టి రాయిలు అలా ఏమైనా ఉన్నా కూడా ఇట్లా కిందికి వచ్చేస్తాయి అన్నమాట. సో తర్వాత మనం వాటర్ని అయితే వడగట్టేసుకొని ఆ జ్యూస్లోకి అలా డైరెక్ట్గా అయితే పోసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేనైతే ఫ్రూట్ని ఈ విధంగా సాఫ్ట్గా క్రష్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి వడగట్టుకున్న ఆ వాటర్ని, బెల్లం వాటర్ని వేసేసుకుంటున్నాను డైరెక్ట్గా. సో దీంట్లో ఫ్లేవర్ కోసం కొంతమంది అయితే ఏలక్కి అట్లా పొడిలాగా చేసేసి వేసుకుంటారనమాట. సో మా ఇంట్లో వాళ్ళకైతే అట్లా ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే అట్లనే ఏలక్కి అయితే యూజ్ చేయలేదు. ఇట్లే బాగుంటుంది అనమాట. సో ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో తిని ఎంజాయ్ చేయాలి అంతే అండి. ఇదైతే ఎక్కువగా సమ్మర్ సీజన్లో దొరుకుతుంది. సో ఆ సీజన్లో మాత్రమే చాలా బాగుంటుంది. తీసుకుంటూ ఉండండి, అప్పుడప్పుడు బాడీలో ఉన్న హీట్ని తగ్గించేస్తుంది. సో చూస్తున్నారు కదా, నేనైతే జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను. హ్యాపీగా తాగేస్తున్నాను. భలే ఉందండి టేస్ట్. నిజంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ మామూలుగా ఎప్పుడు ఫ్రూట్ని మాత్రమే తీసుకోకుండా ఈ విధంగా జ్యూస్ కూడా చేసుకుంటూ ఉండండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.